వెల్కమ్ టు వీన్ అండ్ లైవ్ టీవీ. ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలకమైన పాత్ర ఉందని సమగ్ర సమాచారం అందించేలా మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. సోమవారం స్థానిక అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో సాధారణ ఎన్నికలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ మీడియా కోఆర్డినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాలకు అందజేసి ప్రజలకు చేరేలా మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా సెంటర్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మీడియా ప్రతినిధులకు సకాలంలో అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అందువల్ల మీడియా ప్రతినిధులకు ఎన్నికల సమాచారాన్ని సకాలంలో అందించడంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు సఫలీకృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో నియోజకవర్గాల మ్యాపులను, ఓటర్ల వివరాలు, పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఎన్నికల అధికారుల వివరాలను, ప్రత్యేక బోర్డుల ప్రదర్శనలు ఆయన తిలకించారు. ఇంకోటి ఉంది లెటర్స్ కూడా మేము ఆల్రెడీ ఇచ్చేసాను. మరి ఎవరు డౌట్ ఉంటే ఇంకా రావాలి. అమలాపురంలో మీడియా సర్టిఫికేషన్ కోసం మరియు మీడియా మానిటరింగ్ కోసం ఒక ప్రత్యేకమైన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఎంసీఎంసీ రోల్ చాలా కీలకమైన ఉంది కాబట్టి ఈ సెంటర్ ద్వారానే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైనా మీడియాలో సర్టిఫికేషన్ కావాలంటే, అంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఒక పొలిటికల్ పార్టీ ఈ ఎంసీఎంసీ నుంచి ఖచ్చితంగా ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. దీనికోసం మన ఈ ఎంసీఎంసీ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దీనికోసం ఒక ప్రత్యేకమైన చేంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మామూలుగా మీ అప్లై చేసిన వెంటనే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంత మాకు టైం కూడా ఇవ్వాలి. మామూలుగా రూల్ ప్రకారం 3 days లోపల ఇస్తే బాగుంటుంది. కానీ మీరు కొంత లేట్ ఇచ్చినా కూడా మన ఆఫీసర్స్ 24/7 మీకు అందుబాటులో ఉంటారు. వెంటనే తక్షణమే మీకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెంటర్ ద్వారా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడే మిగతా మీడియా మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో ఎక్కడైనా పేడ్ న్యూస్ కానీ లేకపోతే డెరోగేటరీ న్యూస్ కానీ వస్తే దీనికి ఇమీడియట్గా రికార్డ్ చేసుకుని కన్సర్న్ ఆర్ఓకి పంపడం, లేకపోతే జిల్లా వైడ్ ఉంటే డిఓకి పంపడం కూడా చేయడం జరుగుతుంది. దీనిలో ఇంకోటి విషయాలంటే మీడియా ఇస్ ద 4th pillar. సో ఎలక్షన్లో ఒక ట్రాన్స్పరెంట్ అండ్ నాన్ బయస్ మీడియా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీ రోల్ నేను మళ్ళీ ఈ ఫోరం ద్వారా హైలైట్ చేస్తున్నాము. మనం లాస్ట్ 75 years నుంచి చూస్తున్నాము. ఇంపార్టెంట్ పిల్లర్స్ లైక్ ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ ఇట్లాంటి ఇంపార్టెంట్ డెమోక్రటిక్ పిల్లర్స్తో పాటు మీడియా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఈ భారత్ డెమోక్రసీలో. సో ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో కూడా మీ పాత్ర చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, మీ ఎక్స్పర్ట్ కమెంట్ ఇవ్వచ్చు, కానీ ప్లీజ్ గో ఫర్ అన్బయస్డ్ అండ్ వెరీ టు ద పాయింట్ రిపోర్టింగ్. అండ్ ఎక్కడైనా ఈ పేడ్ న్యూస్కి లేకపోతే ఒక పార్టీకి ఒక క్యాండిడేట్కి ఏదో సటల్ వేలో అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. సో ఆల్ ద బెస్ట్. వీ హోప్ ఫర్ అ వెరీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్. సార్ మాకు ఫ్లెక్స్ ఇవ్వాలి సార్ మీడియా సెంటర్ ఓపెనింగ్కి డేటా తోటి మొత్తం పార్లమెంట్ డేటా తోటి. సో ఇప్పుడు ఇది ఎంసీఎంసీతో పాటు ఇప్పుడు నేను చెప్తుంది అంటే ఇది 1 point of contact. మీకు ఏమైనా సమాచారం కావాలంటే మనం ఒక డాష్ బోర్డ్ అక్కడే ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. సో మన చెప్పిన ప్రకారం
ఇక్కడ నుంచి మీకు సపోజ్ రేపటి నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో కలెక్టరేట్ సంబంధించిన మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాము. బట్ కానీ ఎవ్రీడే 5 o'clock మొత్తం జిల్లాకి డేటా కంపైల్ చేసుకుని మీకు ఒక మన మీడియా బులెటిన్ రూపంలో కోవిడ్ టైంలో ఎలా చేసామో అట్లాంటి ఒక మీడియా బులెటిన్ కూడా ప్రతి రోజుకి అన్ని కాన్స్టిట్యుయెన్సీకి కంపైల్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది.